హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కూరగాయలు అమ్ముతూ కనబడిన చిన్నారిని చదువుకోవాలని, భవిష్యత్తు బాగుంటుందంటూ ధైర్యం చెప్పారు విద్యాశాఖ మంత్రి పి. సవితా ఇంద్రారెడ్డి. తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న బాలుడి తండ్రిని పిలిపించి స్కూల్కు రెగ్యులర్గా పంపించాలని సూచించారు. తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా తరచూ అక్కడి ప్రజలను కలుస్తున్నారు. సోమవారం చిన్నారిని ఇంద్రారెడ్డి కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భవిష్యత్తును కాపాడుకోవాలంటే విద్య ఒక్కటే పెట్టుబడి అని, చదువు విలువ పిల్లలకు చాటి చెప్పారు. మరోచోట కూరగాయలు అమ్ముతున్న బాలుని గుర్తించిన మంత్రి సవిత ఆ బాలుని పాఠశాలకు వెళ్లమని కోరారు. వివరాలకు వెళితే విద్యాశాఖ మంత్రి పి. సవితా ఇంద్రారెడ్డి సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో కూరగాయలు అమ్ముతున్న బాలుని గుర్తించి పాఠశాలకు వెళ్లేలా చూడాలని బాలుడి తండ్రితో మాట్లాడారు. సోమవారం తుక్కుగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బాలుని చూసిన మంత్రి ప్రజలతో ముచ్చటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భవిష్యత్తును భద్రపరుచుకునే ఏకైక పెట్టుబడి విద్య అని, విద్య విలువను తెలుసుకోవాలని మంత్రి పిల్లలకు పిలుపునిచ్చారు. ఇంకో దగ్గర చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నిండా ప్రయాణికులతో వెళుతున్న బస్సులో కూరగాయల మూటలతో ఓ మహిళ ఎక్కింది. ఆమెను చూసిన బస్సులోని మహిళలు ఏమేం కూరగాయలున్నాయని మాటలు కలిపారు. అదే క్రమంలో రేట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత కూరగాయల కోసం భర్తలను మార్కెట్లకు పంపాలనుకున్నారో లేదా తక్కువ ధరకే వస్తున్నాయనుకున్నారో ఆమెతో బేరాలు మొదలుపెట్టారు. చాలామంది అడగడంతో ఆ మహిళ రైతు కూడా త్రాసు తీసి దుకాణం తెరిచేసింది. అడిగిన వాళ్ళందరికీ అక్కడే తూకం వేసి అమ్మేసింది. ఈ సన్నివేశాన్ని బస్సులో వెళుతున్న ప్రయాణికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ బస్సు ఎక్కడి నుంచి ఎటు వెళుతుందన్నది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు మాత్రం సరదాగా స్పందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో బస్సుల్లో క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారేమో అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ మహిళా రైతుకు గట్టిగా గిట్టుబాటు అయిందని కామెంట్లు చేస్తున్నారు. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.